పవన్ మనిషి కాదు, తుఫాన్ అని దేశ ప్రధానితో పిలిపించుకున్న నేత, జనసేనాని. అవును, నిజమే. తుఫాను వచ్చే ముందు ప్రశాంతంగా ఉంటుంది, వచ్చిన తర్వాత ఎదుటో వారికి ప్రశాంతత లేకుండా చేస్తోంది. పవన్ కళ్యాణ్ రాజకీయాలలోకి వచ్చిన తొలినాళ్లలో ఎవ్వరూ పట్టించుకోలేదు. కానీ నేడు దేశంలో పవన్ గురించి తెలియని వారు లేరు. పడి లేచిన కెరటం ఎంత బలంగా తీరాన్ని కొడుతుందో అంతే బలంగా పవన్ తన రాజకీయ ప్రత్యర్థులను ఢీకొట్టారు. పవన్ కళ్యాణ్ దెబ్బకు ప్రత్యర్థులు పనికి రాకుండా పోయారు. నాయకుడు చిత్తశుద్ధితో, నిజాయితీతో పనిచేస్తే ఫలితం ఎలా ఉంటుందో పవన్ ఒక ఉదాహరణ. నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నేనెగిరిపోతే నిబిడాశ్చర్యంతో వీరు అన్న శ్రీశ్రీ కవితకు నిలువెత్తు దర్శనం, నీతి నిజాయితీ నిబద్ధతకు నిదర్శనం పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు నెంబర్ 1 మీడియా సంస్థల తరపున జన్మదిన శుభాకాంక్షలు.